గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. వాక్యాన్ని విత్తుచుండగా అయ్యా వాక్యాన్ని సాతాను ఎత్తుకొని పోకుండా అయ్యా దాన్ని నాటబడిన చెట్టు వల్ల అభివృద్ధి పొంది ప్రభా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకొని నామము మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవా మాకు వచ్చిన వందనలు. ఈరోజు మన అంశం ఏంటంటే యేసుక్రీస్తు జన్మం ఎందుకు, ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది భూమి మీదకి, ఎందుకు ఆయన శ్రమలు పడ్డాడు, ఆయన ఎందుకని ఆయనకు అంత ఆశ కోరిక మనతో ఉండాలని. ఫస్ట్ పాయింట్ చూస్తున్నాం. ఎందుకంటే ఆయన వచ్చింది మన మానవ జాతికి ఏం కావాలి? విముక్తి. మన మానవ జాతికి విముక్తి ఇవ్వడానికి వచ్చాడు యేసు. ఆయన లేకుండా రక్షణ లేదు, ఆయన లేకపోతే వెలుగు లేదు, ఆయన లేకపోతే దేవుడే లేడు. తాను కనపరచుకోవడానికి వచ్చాడు మన దగ్గరికి దేవుడు యేసు. చీకటి ఎలా ఉందో వెలుగు కూడా ఉంటుంది. అంటే మన చీకటి, భూమి చీకటి, ముచ్చులోకం, చీకటిలో ఉన్నాం మనమంతా. ఎప్పుడైతే యేసు వెలుగే వచ్చాడో మనకు వెలుగునిచ్చాడు అందరికీ. వెలుగులో మనకి ప్రకాశవంతమైన వెలుగు అది. అసలు ఎవరు ఇవ్వలేదు అంత వెలుగు. ఈ లోకంలో ఎంతోమంది నమ్ముతాం కానీ వాళ్ళు విముక్తి ఇవ్వలేరు మనకి. ఎంతోమంది అనుసరిస్తాం కానీ వాళ్ళు విముక్తి ఇవ్వరు. ఎప్పుడైతే మనం యేసుని వెంబడిస్తాం మనకు విముక్తి, పాపం నుండి విముక్తి, చీకటి నుండి విముక్తి. మనం ఉప్పై ఉంటాం, వెలుగై ఉంటాం, పరలోక రాజ్యం మంది. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే ఉప్పై ఉండాలి భూమికి. యేసుని ఒప్పుకోవాలి. ముందు ఒప్పుకోరు యేసుని చాలామంది వరకు. ఆయన అబద్ధం అంటారు కానీ ఆయన వచ్చి మన విముక్తి కోసం, వేరే కారణం కాదు. నమ్మరు యేసుని. ఈ లోపల ఎంతోమంది దేవుడు ఉన్నారు కానీ వాళ్ళు విముక్తి ఇవ్వగలరా? ఆయన యేసు ఒక్కడే విముక్తి ఇవ్వగలడు మనకి. ఎప్పుడైతే మనం యేసుని వెంబడిస్తే మనకి విముక్తి, పాపం నుండి విముక్తి, చీకటి నుండి విముక్తి, శ్రమల నుండి విముక్తి, మనకి విముక్తి దొరుకుతుంది. ఆయన మనకి విముక్తి ఇవ్వడానికి వచ్చాడు యేసు. జన్మ అందుకే యేసుది. మనకి విముక్తి ఇవ్వడానికి వచ్చాడు యేసు. పాపాల నుండి విడుదల ఇవ్వడానికి వచ్చాడు యేసు. యోహాను 3:16 చదవండి. యోహాను 3:16. చాలు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మన శ్రమ మనకి విముక్తి లేకపోయి మనం నరకంకి వెళ్తాం. హల్లెలూయా. మనం నరకంకి వెళ్తాం, ఆ చీకట్లో ఉంటాం మనం. అందుకే దేవుడు లోకాన్ని ప్రేమించాడు, సృష్టికర్త కాబట్టి. తన అద్వితీయ కుమారుని విశ్వాసించిన వాళ్ళు పరలోకం చేరుతారు. అందుకోసం యేసు వచ్చింది. అందుకే యేసు జననం. ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో పరలోకం మంది, చీకట్లో ఉన్నాం. ఎప్పుడు యేసు రాకపోతే ఏమయ్యేది? చీకటే మన బతుకులు, మన జీవితాలు చీకట్లో ఉంటాయి. నరకంకి వెళ్ళే వాళ్ళం, కాపాడే వాళ్ళు ఎవరు లేరు. దేవుడికి మనకి వారిది యేసు. ఆయన లేకపోయింటే వెళ్ళే వాళ్ళం కాదు. ఎప్పుడైతే మనం యేసు ఒప్పుకుంటాం అప్పుడు పరలోకం ఉంది. మళ్ళీ కాపాడే వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. అబద్ధం, నమ్మకండి ఎవరిని. ఎప్పుడైతే మనం యేసు ఒప్పుకుంటామో, ఎప్పుడైతే యేసుని వెంబడిస్తామో మన పరలోకం. ఇంకో పాయింట్ చూద్దాం. దేవుడు ప్రత్యక్షత తాను కనపరుచుకోవడానికి యేసు వచ్చాడు. హల్లెలూయా. మనిషి స్వభావం మంచి చెడులు ఉంటాయి. దేవుడు మనిషి స్వభావమే. మనం ప్రేమించండి, దేవుడు ప్రేమించాడు మనల్ని. అందుకు తన అద్వితీయ కుమారుని మన కోసం చెప్పండి అనుగ్రహించాడు. దేవుడు ప్రత్యక్షత. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. అది యేసుని చూస్తే దేవుడు ఎలా ఉంటాడో తెలుస్తుంది మనకి. దేవుడు ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు. అదే దేవుడు యేసు లేకపోయి ఉంటే దేవుడిని కనిపెట్టలేము మనం. దేవుడు ఎవరో కూడా తెలియదు. ఈ లోపల ఎన్నో మంది సత్యం చెప్తూ ఉంటారు, నమ్మకండి వాటిని. దేవుడే సత్యం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే సత్యం, దేవుడే జీవం, దేవుడే మార్గం. ఇంకెవ్వరు లేరు ఈ లోకంలో. యోహాను నమ్మటం మేము రాజుల కన్నా
యెహోవాను ఆశ్రయించడం మేలు. ఎవరు లేరు ఈ భూమి మీద. ఆయన తను కనపరచడానికి వచ్చాడు భూమి మీదకి యేసు. మన కోసం పుట్టాడు ఆయన. నేను ఎప్పుడైతే నశిస్తున్నామో నరకం చేరుకుంటున్నాం మనం. ఈ లోకం మృత్యులోకం. ఈ లోకం చెడు అన్నీ ఉన్నాయి, మంచి చెడు ఉంది, చీకటి వెలుగు ఉన్నాయి. కానీ నిజమైన వెలుగు ఎవరో తెలుసా? యేసు. మనకి మార్గం చూపించడానికి వచ్చాడు యేసు. ఆయన తను ప్రత్యక్షం వచ్చుకున్నాడు. దేవుడు ఎలా ఉంటాడు తెలియదు మనకి. దేవుడు లేకపోయి నశించే వాళ్ళం. మనిషి జాతి ప్రత్యక్షత కావాలి, ఎందుకంటే దేవుడు చిత్తం. ఇంకో పాయింట్ చూద్దాం. మనతో ఉండడానికి ఆయన మరణించి తిరిగి లేచింది ఎందుకు? మన కోసం. ఆయన మరణించాడు. అందరూ అనుకుంటున్నారు లెగవుడు శిష్యులు కూడా నమ్మలే, లెగుస్తాడని. 3వ రోజులు లేచి అందరికీ కనపడ్డాడు. 500 మంది దాకా కనపడ్డాడు. ఆయన బతికి లేచింది మన కోసం, పరిశుద్ధాత్మను ఇవ్వడానికి. హల్లెలూయా. మన పరిశుద్ధాత్మ వరం ఇవ్వబడింది. మన తోడు ఉంటాడు ఆయన. భయపడకండి వేటికి. మీరు మన తోడు లేదు ఒక్కరిని అనుకోకండి. పరిశుద్ధాత్మ మీతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు పాపంలో ఉన్నప్పుడు, కష్టాల రూపాయలు నడిపిస్తాడు. మన తోడు ఆయనే. పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది? యేసు వల్ల. ఆ పరిశుద్ధాత్మ మనకు వచ్చింది ఎవరి వల్ల? యేసు. ఆయన మనకి తోడా కాదా? తోడేగా, మన తోడు ఆయన. ఎవరైతే యేసుని వెంబడిస్తే పరిశుద్ధాత్మ ఉంటుంది వాళ్ళు. మనం పడిపోం. కష్టాలు బాధించిన పరిశుద్ధాత్మ వేడుకుంటారు దేవుడిని కాపాడమని. మనల్ని ప్రేరేపించి దేవుడు పరిశుద్ధాత్ముడు. ఎవరిని మనం ప్రేరేపించేది? పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాం. మనం ప్రార్థన చేయమని, ఆ పని చేయమని, ఈ పని చేయమని. తోడుకునేది పరిశుద్ధాత్మ మనకి. అది ఎవరి ద్వారా అనుగ్రహింపబడంటే యేసు ద్వారా. యేసు ద్వారా మొత్తం మనకి అనుగ్రహింపబడ్డాయి. పరలోకం అనుగ్రహించేది కూడా యేసు ద్వారానే. రాజ్యం, మన దేవుడు రాజ్యం అది. ఈ లోపల ఎవరు చెప్పలేరు ఈ మాటలు, ఎవరు తెలియదు ఈ మాటలు, చెప్పే అబద్ధాలు. వాళ్ళు నమ్మకండి. సత్యమే యేసు. హల్లెలూయా. సత్యం ఎవరు? యేసే సత్యం, జీవం, మార్గం మనకి. ఇంకో పాయింట్ చూద్దాం. దేవుడికి మనిషికి వాగ్దానం. మనం ఆదాం పాపం చేసి విడిపోయాం. తెలుసా కదా మీకు? ఎవరు పాపం చేసి విడిపోయాం? ఆదాం, అవ్వ. వాళ్ళు ఎప్పుడైతే మనం విడిపోయామో మనకి కడపడే ఆదాం ఎవరు? యేసు. మన కలపడానికి వచ్చింది యేసు, వారధి. మనం విడిపోయాం. దేవుడు పరలోకాన్ని విడిపోయాం. మనం దేవుడు రాజ్యం బయటకు వచ్చేసాం. దేవుడు మహిమను కనిపెట్టలేకపోయాం. ఎప్పుడైతే యేసు వచ్చాడో మనకి దేవుడు మహిమను కనపడడానికి వచ్చాడు. వారధి ఆయన. మనం విడిపోయాం దేవుడి నుండి. మనం నరకానికి పాత్రులం. మన పరలోకం లేదు మన లైఫ్లో. అందరం పాపం చేసి దేవుడికి దూరమైన వాళ్ళం. ఒకడు నీతిమంతుడు లేడు. రక్షణ మనకి దేవుడు ఒక్కడే ఇచ్చేది. హల్లెలూయా. మరి ఎవ్వరు ఇవ్వలేదు ఈ లోకంలో. మనం విడిపోయాం. దేవుడు మనం కలపడానికి వచ్చింది యేసు. మనం కలిపేది యేసు. మనం నడిపించేది యేసు, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇంకో పాయింట్కి వెళ్దాం. దేవుడు మహిమను కనపరచడానికి యేసు వచ్చాడు. యోహాను 16:10 చదవండి. యోహాను 16:17. సరే, ఎఫెసీ 2:18 చదవండి. ఎఫెసీ 2:18.